కవితా శీర్షిక అక్షరాలే కావాలిప్పుడు. ఇవాళ సోషల్ మీడియా గోడల మీద చావుకు దగ్గరైన విలువల మదనాన్ని చేస్తున్నారు. తగలెట్టడానికి చితిమీద పెట్టిన ఆధిపత్యాలన్నింటినీ గొంతులో అమృతం చుక్కలు పోస్తున్నారు. కోపంతో వాటికి కొరివి పెట్టాల్సిన రేపటి ఆశల తరాలు ఆనందంతో హార్ట్ సింబల్స్ పెడుతున్నారు. వేల ఏళ్ల కిందటి అక్కరలేని ఆచారాలన్నింటికీ అక్కడ వాళ్ళు వేలల్లో లైకులు కొడుతున్నారు. ఆడవాళ్ళ హక్కులు, స్వేచ్ఛలు వాళ్ళ కామెంట్ల దండయాత్రలో నెత్తురోడుతున్నాయి. అక్క నుండి అమ్మ దాకా లకారాది బూతులు వాళ్ళ వాదనలో విజయోత్సవ నినాదాలవుతున్నాయి. మనం ఏం మాట్లాడాలో అక్కడ ప్రత్యేకంగా భాషాశాస్త్రం క్లాసులు చెబుతున్నారు. మనం ఏం బట్టలు వేసుకోవాలో అక్కడ సాంప్రదాయ వస్త్రాలను ప్రదర్శనకు పెడుతున్నారు. వీధుల్లో జరిగే ప్రతి అత్యాచారానికి అక్కడ ట్రోలింగ్స్లో న్యాయ విచారణ జరుగుతుంది. దోషి ఎవరైనా దోషం మాత్రం ఆడవాళ్ళ బట్టలదే అని తేల్చేస్తారు. అమ్మ మౌన భాష అర్థం కాని జాతి అక్కడ అమ్మాయిల అమ్మ మౌన భాష అర్థం కాని జాతి అక్కడ అమ్మాయి మెడకున్న చున్నీలో ఆత్మగౌరవాన్ని చూసుకుంటుంది. అక్క చివరి ప్రేమలేఖ చదవలేని జాతి అక్కడ పరువు హత్యల వార్తల్లో తమ పురుషతనాన్ని చూసుకుంటుంది. అవమానం గుండెల్లో వినిపించే దుఃఖపు పాట వాళ్లకు వినిపిద్దామంటే చెవుల్లో అబద్ధాలు నింపుకున్న జాతి వినికిడి శక్తి కోల్పోయింది. శీల పరీక్షలో చీరకు అంటుకున్న మంటల వేడి సెగ తగిలితే అయినా స్త్రీ పవిత్రత కోసం అగ్నితో చేసిన వ్యర్థ సంభాషణ వాళ్లకు అర్థమయ్యేది. ఆకాశంలో వేలాడదీసిన ఉదయానికి మధ్యయుగాల నాటి మత్తుమందు ఇచ్చి మనుషుల మీదికి వదిలారు. జరిగే ఈ దహనాన్ని ఆపడానికి మన కోసం అకస్మాత్తుగా పుట్టే స్త్రీ అవతారాలేమీ లేవు, ఆలోచనలు తప్ప. యూటర్న్ తీసుకొని వస్తున్న చీకటిని బద్దలు కొట్టడానికి అవతలి గెలక్సీ నుండి అతిథిగా నక్షత్రాలేమీ రావు, అక్షరాలు తప్ప. అమృతం గొంతు దాటకముందే అసహనాల మెడలు నరికే ఆలోచనలు కావాలిప్పుడు. చీకటి దగ్గరికి రాకముందే రాత్రి తలకు నిప్పు పెట్టే వెలుగుపూల అక్షరాలే కావాలిప్పుడు. చీకటి దగ్గరికి రాకముందే రాత్రి తలకు నిప్పు పెట్టే వెలుగుపూల అక్షరాలు కావాలిప్పుడు. ధన్యవాదాలు.